హలో సార్. హ్మ్. హాయ్. సార్ సార్ 'ప్రభాస్, అనుష్కకి' ఉన్న రూమర్ ఎప్పటినుంచో మనం వింటూ ఉన్నాం. అంటే 'బాహుబలి' నుంచి 'బాహుబలి' ముందు కూడా వాళ్ళిద్దరూ కాంబినేషన్‌లో 3, 4 ఫిల్మ్స్ తీశారు కాబట్టి ఆల్రెడీ 3, 4 ఫిల్మ్స్ తీయగానే జనాలు పేర్లు పెట్టేస్తారు కాబట్టి. హ్మ్. కానీ 'ప్రభాస్' పెళ్లి చేసుకోకుండా ఉండడానికిను ఇలా అంటే ఈ వార్తలు రావడానికి ఎంతవరకు నిజమంటారు? వాళ్ళిద్దరూ కలిసున్నారనే రూమరు అతను పెళ్లి చేసుకుండా పెళ్లి చేసుకోవడానికి ప్రతిబంధకం అయినట్టు. అంతేనా? హ్మ్. దిస్ రూమర్ మేడ్ హిమ్ రూమర్ ఉంటే పెళ్లి చేసుకుంటేనే గొడవ అయిపోతుంది యాక్చువల్‌గాను. ఎలాగ ఇద్దరు కలిసి ఉన్నారని రూమర్ ఉంది. ఇంక అందులో పెళ్లి చేసుకుంటే ఇంక రూమర్ ఎలాగ అడ్డం అవుద్ది? కాదు. యాక్చువల్‌గా ఎఫ్ఐఆర్ జరగడం అనేది ఆల్రెడీ ఎప్పటినుంచో ఉంది. మన 'ఆహాలో' కూడా ఒకసారి సరదాగా పడ్డారు. టీ. కృష్ణ అని మంచి డైరెక్టర్ ఒకాయన ఉండేవాడు. ఓకే. టీ. కృష్ణ. వాళ్ళ అబ్బాయి పేరు ఏ పేరు? గోపీచంద్. వీళ్ళిద్దరూ కలిసి ఉండేవారు. అనుష్కను, గోపీచందన్. నేను కూడా ఆ పక్కన ఫ్లాట్‌లో ఉండేవాడిని యాక్చువల్‌గా శ్రీనగర్ కాలనీలో. తర్వాత వీళ్ళిద్దరూ హీరో 'గోపీచంద్.' యెస్. ఓకే. అప్పుడు 'ప్రభాస్' ఓకే. మామూలు హీరో. ఇతను ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు పాపం. ఇతను ఇంకా పెద్ద హిట్ పడలేదు కానీ మంచి నటుడు. 'తేజ' అయ్యేటట్టు చేసినట్లు విలన్‌గా యాక్ట్ చేసి అదరగొట్టేశాడు ఒకప్పుడు. ఒక 10 ఏళ్ల క్రితం. సో, దాని తర్వాత 'జయం.' దాని తర్వాత చాలా సినిమాల్లో చేశాడు. మరి ఎందుకో లాస్ట్ అన్నీ బాగుంటాయి అటు సినిమాలు. అతను ఎందుకో నాకు పాపం ఎందుకు క్లిక్ అవ్వాలనేదే పెద్ద సస్పెన్స్. వాళ్ళ ఫాదర్ ఎటువంటి వాడు గొప్ప డైరెక్టర్. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫాదర్. టి. కృష్ణ గారు. 'వందే మాతరం', 'నేటి భారతం' ఇలా మంచి మంచి సినిమాలు డైరెక్ట్ చేసాడు ఆయన. ఆయన అకాలంగా పోయారు. ఉమ్. టీ నగర్లో కూడా మా ఇంటికి దగ్గరే తన వీళ్ళ ఫాదర్ ఉండే ఫ్లాట్ అనుకుంటుంది. సో, ఇతడు కుర్రోడుగా ఉన్నప్పుడు తెలిసి నాకు తర్వాత ఎదిగాడు, మంచి ఇదయ్యాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. శ్రీకృష్ణ గారు అబ్బాయి హీరో అయ్యాడు చెప్పి. ఎందుకో అతనికి అనుకున్నంత సినిమాలు ఉంటాయి ఎప్పుడూ పాపం. అవి మరి అంతగా ఎక్కువ ఒక రేంజ్ వరకు రిసీవ్ చేసుకుంటారు. మరి వీళ్ళిద్దరు ఎక్కడ కలిశారో కలిసి ఉన్నారు. 1 or 2 years ఉన్నట్టున్నారు కలిసి లివిన్లో. సో, అప్పుడు గొడవ పడేవారు విన్నాను. అది ఎప్పుడు బయట చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే నేను నిన్న మొన్న అతను చెప్పేశాడు అది. బాలకృష్ణ చెప్తున్నారు ఇద్దరును. 'ప్రభాస్‌ను' వాళ్ళ ఈడెవడో మన 'గోపీచంద్' కూర్చొని ఏదో ప్రశ్నకి అది కూడా సడన్‌గా చూశాను రీల్‌లో. బాలయ్య ఏదో అడుగుతున్నాడు. దానికి చెప్తున్నాడు ఇలాగ మే మీ ఇద్దరికి గొడవ అయిందట కదా ఒక అమ్మాయి గురించి అని అంటే, అవును అయిందని చెప్పేస్తున్నాడు. మనోడు తల పట్టుకున్నాడు ఎవడో 'ప్రభాస్'. బయటికి చెప్పి అప్పుడు దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను. లేకపోతే ఎప్పుడు 'గోపీచంద్' గురించి చెప్పలేదు. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ ప్లస్ కలిసి ఉన్నారంటాను కదా. సో, తర్వాత విడిపోయి ఉంటారు. వాట్ ఈస్ లైక్ బోత్ ఆర్ యంగ్ అండ్ దాని తర్వాత సో, అమ్మాయికి యాక్చువల్గా మల్టిపుల్గా ఉండేది. నాగార్జునతో ఉంది. ఆడెవడో ప్రొడ్యూసర్ ఈ అమ్మాయి అంటే క్రేజ్. ఎవరు అనుష్కనే అబ్బాయి పేరు? యెస్. ఆడెవడి పేరు ఎందుకులే కానీ వాడు క్రేజ్ అలా చాలామంది ఉన్నారు. అలా ఇంకొక కంపెనీలో చెప్పాను ఇంకొక ఛానల్లో. అంతే ఇప్పుడు ఇవన్నీ తెలిసి కూడా ఎలా చేసుకుంటారంటే ఈ పెళ్ళి అని ఒకడు అడిగాడు ఒకడు నన్ను. సినిమా ఫీల్డ్లో నువ్వేంటో బిఫోర్ నాకు అవసరం లేదు, నేనేంటో బిఫోర్ నీకు అవసరం లేదు. ఇక నుంచి మనం పెళ్లి చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలనేదే ఇక్కడ రూలు. నాకు కాదు, జనరల్గా రూల్. నేను అలా ఒప్పుకోను కాబట్టి చాలామందిని చేసుకోలేదు. అర్థమైనప్పుడు ఐ కెనాట్ యాక్సెప్ట్ దట్. బట్ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు యాక్సెప్ట్ చేయు, ఆవిడ అలా కరెక్ట్గా ఉండాలి అని నువ్వు చేయవా అని నన్ను అడిగాడు అనుకోండి, మేబీ పెళ్ళి అనేది డిఫరెంట్ కాబట్టి అలా ఉండాలని. మరి నువ్వు ఉంటావా అంటే నేను ఉండకపోవచ్చు. మరి అప్పుడు ఆపాయం చేయాలి, నన్ను వదిలేయచ్చు అన్నాను ఒకడికి. ఎప్పుడో అప్పుడా కూడా పడి ఉండాలి ఆయన అంటేనే అని అనలేదు. షీ కెన్ లీవ్. యూఆర్ స్టూపిడ్ ఫెలో గోయింగ్ విత్ సంబడి ఎల్స్ అని వదిలేయచ్చు. అర్థమైనప్పుడు సో ఇది నేను నమ్ముకున్న సిద్ధాంతం ఇస్ డిఫరెంట్. పెళ్ళి చేసుకునే వాళ్ళకి మట్టుకు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ నేను పెద్ద లైక్ చేయను. అదే దట్ ఐ డోంట్ లైక్. ఎందుకంటే నేను చెప్పను, నేను ఐ జస్ట్ సింప్లీ కాంట్ యాక్సెప్ట్. మల్టిపుల్ అఫేర్స్ చేసుకొచ్చి ఆ అమ్మాయి నేను పెళ్ళంగా ఒప్పుకొని ఐ కెనాట్ డూ దట్. అట్ ద మస్ట్ యూ కెన్ హ్యావ్ ఎన్ అఫేర్. దాన్ని తిడతాడు ఒకటి కింద, తిట్టినా పర్లేదు. అలాగా ఎందుకు పెళ్లి చేసుకుని రూమర్లే ఉన్నాయి. అనుష్క ఎవరితో ఉండదు, ఇంకా ఉండలేదా? ఇండస్ట్రీలో తెలీదా? ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. అయినా ఎందుకు చేసుకుంటారు కొంతమంది అంటే అంతే. ఒక్కొక్క క్రేజ్. ఇప్పుడు త్రిష ఉంది,
అదంటే ఇష్టం ఏంటి ఇష్టం ఆ శశాంక్ ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటుంది త్రిష తర్వాత 10 ఏళ్ళు చిన్న రేష్మ వరకు వచ్చేసారు. తిరిగి త్రిష గురించి ఎందుకు మాట్లాడుకున్నాడు? ఆ విజయ్ గోకేడండి, ఇక్కడ ఏడు గోకేడండి, మహేష్ బాబు గోకేడండి ఎందుకంటారు? దే లేవ్ దట్ 50 ఇయర్స్ రీచ్ అయ్యి హీరోలు ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది. ఆ విధంగా వాంటెడ్ హీరోయిన్ ఎవరు? త్రిష. చాలామంది విన్నాను నేను అది. దే జస్ట్ సింపుల్ లైకర్. తను కూడా షీ కండక్ట్స్ వెరీ నైస్లీ. సరదాగా ఉంటుంది. పెద్ద కాంట్రవర్షియల్ కాంట్రడిక్షన్స్ ఉండవు. ఈ అమ్మాయికి మనకి యాక్చువల్గా అయితే మంచి ఒక పర్సనాలిటీ ఉన్న హీరోయే పనికొస్తాడు ఈ అమ్మాయికి. బికాజ్ షీఈ్ ఎఫ్టీ. పెద్ద నాజూకైన అమ్మాయి కాదు కదా అనుష్క. ఎప్పుడు కాదు, ఎప్పుడు కూడా నీ నడుము హంసలా ఉంటుంది, అదేదో బొంగులా ఉంటుంది, అయ్యేం కాదు కదా. పక్క పీపాస్ కదా, మంచి జబర్దస్త్. కరెక్ట్గా మాట్లాడాలంటే జబర్దస్త్ గర్ల్. అలా కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు 4 రకాలు. రాగిణి, పద్మిని, శాకిరి, ఢాకిని అలాగా అమ్మాయి పెద్ద సొగసు చూడతారమ్మా ఆ టైప్ ఏం కాదు నా ఉద్దేశ ప్రకారంగా. సో అంచేత వాళ్ళకి ఎవరు కావాలి? ఎఫ్టీ గర్ల్ కావాలి. ఎవరమ్మా ఎఫ్టీ? ఎవరు ఇంకా? నాకు నచ్చిన ప్రభాస్. అది మన అక్కడ స్టేజ్ ఎక్కుతున్నాడు, ఎంత ఉన్నాడు ఏకంగా. నేను అలా చూస్తాను అనమాట. అంటే మీరు హైట్ అంటున్నారా లేదా? హైట్ వెడల్పు, వి షేప్ అంటే వి షేప్ అతను ఒకడే. ఇంత సీటోడికి మనోడికి ఇప్పుడు ఎవరు లైక్ చేయరు? ఏ అమ్మాయి లైక్ చేయదు అన్నాను. సో ప్రభాస్ అంటే ఎవరు లైక్ చేయరు మరి అంత అలా ఉంటేనే. మగోడుగా నేనే ఇష్టపడ్డాను. జనరల్గా అతనంటే ఇష్టం నాకు. ముక్కు మొక్క బాగుంటుంది, అతనంటే చాలా ఇష్టం. కానీ అమ్మాయిలందరూ కూడా పడి చచ్చిపోతున్నారు ఏంటంటే అర్థం ఇదే. తనకి సూటబుల్ అనుష్క. నాజూకైన పర్సనాలిటీ కాదన్నాను కదా, హెఫ్టీ టు హెఫ్టీ. సో అమ్మాయిలు ఏ అమ్మాయి లైక్ చేయదు ప్రభాస్ని? అందరూ లైక్ చేస్తారు. బికాజ్ ఆఫ్ హిస్ ఫిజిక్, అందమైన ప్లీజింగ్ ఫేస్. పెద్ద కాంట్రవర్షియల్కి వెళ్ళిపోవాలనుకునే ఫేస్ కాదు. అయినా కూడా కాంట్రవర్సీ కిందగా ఎందుకు అనుకుంటారంటే అది ఎవరితో రీల్ పెట్టింది. ఎంతకంటే గోవా రీల్ ఎవడ పెడతారా? ఏంటంటే ఐ లైక్ ప్రభాస్ అన్న అర్థమాట. మళ్ళీ అన్న ఏంటి అన్నమాట రీల్ అన్నమాట. మీ అందరికన్నా నాకు కాదు, నాకు జస్ట్ ప్రభాస్. ఫరియా అబ్దుల్లా అదప్పుడు మరి ఇటువంటి పెట్టినప్పుడు నేను ఎలా చెప్తాను? అర్థమైనప్పుడు నీకు ఫర్ మీ జస్ట్ ప్రభాస్ అందనమాట. అంటే ఏంటి? ఎవ్రీబడి అడ్మైర్స్ హిమ్. పాప అతనంత సంతోషపడతాడు దగ్గర. అతని మటుకు అప్పుడప్పుడు అనుష్కతోటి కలిసి ఉన్నట్టు ఎంత ఉంటుందంటే బేబీ దే లైక్ ఈచ్ అదర్. ఒక పక్కన ఒకప్పుడు టీకెస్ట్ గారు అబ్బాయి ఉన్నా కూడా, అటువంటి తర్వాత ఎంతోమంది ఉన్నా కూడా వీళ్ళిద్దరూ పేరు కూడా ఆడియన్స్ ఇష్టపడతారు. ఆడియన్స్ ఇష్టపడితే ఆడియన్స్కి ఇష్టపడాలి. ఆడియన్స్కి ఇష్టపడినంత మాత్రాన అతనికి ఇష్టపడాలి ఏమీ లేదు. రేపొద్దున పెళ్లి చేసుకుంటే వాళ్ళు దిగిస్తారు వచ్చి ఆడియన్స్ ఏం చేస్తారండి అన్న? ఆడియన్స్ టు వాట్ ఎక్స్టెంట్? ఇప్పుడు ఇంటికి పిలుస్తాడా? మీ ఇద్దరు అలా ఉన్నాం చూడరా అని అంటాడా? అంట కదా. ఇది వ్యక్తిగత జీవితం వేరు, అది వేరు. ఆడియన్స్ అనుకుంటున్నారని కాదు, నాకు అర్థమైంది వాళ్ళ బెస్ట్ పేరు అని. అలాగే ఎవరికి బెస్ట్ పేరు, ఎవరి పక్క యాక్షన్ బాగుంటుంది. తను షీజ్ ఎ ప్రెటీ హెఫ్టీ పర్సనాలిటీ. నాజూకైన చిన్న అమ్మాయి ఏం కాదు. అయినా కూడా ఎందుకు ప్రభాస్ లైక్ చేస్తారంటే మళ్ళీ చెప్పాలి, నవ్వుతారు మీరు వాళ్ళని. మనవాడు కూడా అంతలా ఉంటాడు కాబట్టి అవన్నీ చెప్పానంటేనే. వీళ్ళిద్దరికీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా 2 హెఫ్టీ పర్సనాలిటీస్ కింద బాగుంటారు. ప్రభాస్కి సూటబుల్గా ఉండాలంటే లింగలింగం అంటే 5 అడుగులు 2 అంగుళాలు బాగుంటుందా? ఎలా 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 లేకపోతే ఒకటిని లేకపోతే సంకల బయటికి వెళ్ళాలి. ప్రభాస్ పర్సనాలిటీకి అనుష్క కరెక్ట్. మృణాలని కూడా ఇష్టం నాకు. తనంటే కూడా ఎందుకు ఇష్టం అంటే తను అదొక రేర్గా ఉంటుంది కదా. తను కూడా ప్రభాస్లో యాక్ట్ చేసిందో లేదు కానీ దాన్ని బాగుండి ఉంటుంది యాక్చువల్గా. అడుగు కొత్త వాళ్ళు ఎవరైనా ఉండాలి అని చెప్తే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది. ప్రభాస్ చిన్న ఫ్యామిలీ ఏం కాదు, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు వస్తుంది గొడవ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఉన్నారు. సో వీళ్ళంతా ఎందుకు వచ్చి గొడవ చేసుకుంటలేదు. మోస్ట్ పేరెంట్ కాదు మీరు అన్నారు కదా అనుష్కకి ఎవరు సెట్ అవుతారు? ప్రభాస్ సెట్ అవుతాడు తన హైట్ పర్సనాలిటీకి అన్నారు కదా. సో అందుకని బెస్ట్ పేరెంట్ సెట్ అవుతాడు, అతను సెట్ అవుతాడు, అతను బాగుంటాడు. ఎవరు టీ కృష్ణ గారు అబ్బాయి బాగుంటాడు.
అంత సినిమాలు ఆడినంత మాత్రాన మనం అలా చేయకూడదు. బాగుంటాడు, చాలా బాగుంటాడు అతను సో కూడా. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా లక్ష్యం కాదు అది దానికి యాక్చువల్గా చాలా కాలం అయిపోయింది అవి విడిపోయి. తర్వాత ప్రభాస్తో చేసేసింది. చిల్లియా ఏదో మిర్చియా సినిమా చేసింది కదా. నేను ఆ సినిమా చూడలేదు కానీ అందులో ఇక్కడ ఒకసారి గిల్లుతాడు కదా ఎక్కడెక్కడ. అదంటే నాకు ఇష్టం. నేను దాని మీద ఒక సీన్ చేశాను కోకిల్లో, ఈ నడుము మీద అనమాట. అందులో అతను ఓవరాల్గా ప్రభాస్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. ఎవడ ఏడిచినా ఎవడ ఆడకపోయినా నాకు మటుకు ఈజ్ వెరీ హ్యాండ్సమ్ బాయ్. నాకంటే బాగా చిన్నవాడు కూడా బాయ్ అన్నాను, అర్థమైందా. సో దాని పక్కన యాక్ట్ చేసిన అమ్మాయిల్లో చాలామంది బాగుంటారు. ఈ అమ్మాయి ఇంకా బాగుంది. అనుష్క ఈజ్ బాగుంది. మీకు చిన్నపిల్లలు కుర్రోళ్ళకి బాగోదు కదా అమ్మాయి. ఈ ఇమాజిన్ అదర్ 5 అడుగుల 6 అడుగులు ఉన్న వాళ్ళకి బాగోదు ఈ అమ్మాయి. నేను అంటున్నాను కాదు, బన్నీకి బాగోదు, చిరంజీవి గారి అబ్బాయికి బాగోదు, వీళ్ళు ఎవ్వరికి బాగోదు, నితిన్కి బాగోదు, వీళ్ళు ఎవరికి బాగోదు. ఒక ప్రభాస్కే బాగుంటుంది. ఆ విధంగా చెప్పాను అనమాట. ఆ విధంగా చేసుకుంటే చేసుకోవచ్చు కూడా. వాట్ ఈస్ దట్ సినిమా ఫీల్డ్లో అనేది మిగతా ఇవన్నీ చూడరు. ఆఫ్టర్ దే మ్యారీడ్ హౌ వెల్ దే ఆర్, ఇది పిల్లల్లో గొడవ ఇంకా అలాగ ఉండిపోద్ది, తెలిసి వెళ్ళిపోద్ది యాక్చువల్గా. అలాగైతే బాలీవుడ్లో ఎవడో పెళ్లి చేసుకోకూడదు, వీడికి అఫైర్లు ఉన్నాయి అని చెప్పేసి అవేమి లేవు ఇక్కడ యాక్చువల్గాను. వీళ్ళిద్దరు మంచి పేరు అనే కూడా వాళ్ళ ఇంట్లో కూడా చెప్తారు. ప్రభాస్కి యాక్చువల్గా అలా పెళ్లి చేసుకోకపోవడం అనేది పెద్ద ఎసెట్. గర్ల్స్ ఎప్పుడు డిసప్పాయింట్ అయిపోతారంటే ఆ హీరోకి పెళ్ళి అయిపోతే డిసప్పాయింట్ అయిపోతారు. మహేష్ బాబు అలా తగ్గిపోయారు. మహేష్ బాబు స్టిల్ ఈజ్ అ వెరీ హ్యాండ్సమ్ బాయ్. బట్ స్టిల్ పెళ్ళి అయిపోయింది కదా. పెళ్ళి అయిపోయి అప్పుడప్పుడు మామూలు ఊరుకుంటుంది ఆవిడ. పెళ్ళి కూతురు కొడుకుతో వెళ్తూ ఉంటుంది, ఫోటోలు పెడతా ఉంటుంది. బట్ మహేష్ బాబు మ్యారేజ్ అయ్యాక స్టార్ హీరో అయ్యారు కదా. మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ హీరో అంటే ఒక హీరోయిక్ మూవీతో అంటే స్టార్ ఒక హీరోయిడ్ తప్పితే రొమాంటిక్ హీరోయిన్ కాదు అతను. అలా కాదు. ఇప్పుడు ఇంకా విజయ్ ఈజ్ రొమాంటిక్ హీరో కాదు. మనోడు షర్ట్ ఇప్పేస్తూ ఉంటాడు వచ్చిన గొడవ. సో వాళ్ళు ఎందుకు పనికి వస్తారనేది మహేష్ బాబు ఇప్పుడు కూడా ఈజ్ ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ ఫెలో యాక్చువల్గా. అదేవిధంగా ప్రభాస్. సో ఇంక మిగతా వాళ్ళందరూ ఓకే చెల్తే మిగతా వాళ్ళందరూ హీరోయిక్ క్యారెక్టరైజేషన్ ప్రకారంగా వీళ్ళందరూ బాగుంటారు. బన్నీ అని, జూనియర్ ఎన్టీఆర్ అని, చిరంజీవి గారి అబ్బాయి, వీళ్ళందరూ. సో ఆ పేరు డెఫినెట్గా బాగానే ఉంటుంది. కానీ అతను చేసుకోవాలన్నా కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా సమ్మతం చెప్పాలి. వాళ్ళు చెప్పరు నా ఉద్దేశం ప్రకారం. దే మైట్ నాట్ లైక్ అనుష్కని చేసుకోవడం అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి నా లెక్క ప్రకారంగా. మా పక్క నుంచి వచ్చాడు కాబట్టి, భీమవరం 2 టౌన్ నుంచి వచ్చాడు, కాకినాడ అందరూ తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు అందరూ కూడా నాకు బాగా తెలుసున్నవాడు. కానీ వాళ్ళందరి ప్రకారంగా చేస్తే వాళ్ళు ఒప్పుకోరు ఆ ఉద్దేశం. ఎందుకంటే అతనికి రాజుల్లో చాలా బాగుంటారు అమ్మాయిలు. యూఎస్ సెటిల్డ్ అని రిచ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ బెంగళూరు. అనుష్క కంటే 100 రెట్లు అందంగా ఉన్న వాళ్ళు ఉంటారు రాజుల్లో. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్. క్షత్రియుల్లో చాలా బాగుంటారు అమ్మాయిలు. మేబీ వాళ్ళు వస్తున్నాయి, రాకుండా ఉన్నాయని చెప్తారు. బట్ ప్రభాస్కి మరి ఎక్కట్లేదు. అది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు. బట్ అంత సులువుగా ఈ అమ్మాయిని ఒప్పుకోరు. దే హ్యావ్ ఏ ఫ్రెండ్షిప్, దట్స్ ఇట్. ఇప్పుడు అమ్మాయి ఒకరితో కదా నాగార్జునతో ఫ్రెండ్షిప్ ఉంది, ఇంకోటి ఎవరు చాలామంది ఉన్నారు కదా. చేత ఇవన్నీ హైపోథెటికల్గా మనం ఇమాజినరీ కైండ్ ఆఫ్ ఎన్ ఆన్సర్స్. అతన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలంటే వాళ్ళకి అమ్మాయి కంటే 100 రెట్లు అందమైన అమ్మాయి దొరుకుద్ది రాజుల్లో.